హలో గైస్. సో ఇక్కడ నన్ను చాలామంది అన్న మేము జాబ్ చేస్తున్నాం, మరి ఆపేసి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ అయితే అసలు టైం టేబుల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలా అనేక క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. ఇక్కడ ఆ వీడియోలో వాటన్నిటికీ నేను ఒక సొల్యూషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇది అందరికీ యాక్సెప్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కొన్ని చాలా హార్ష్ ట్రూత్స్ ఉండొచ్చు, పర్లేదు. సో ఛానల్కి ఏదో కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నిజంగా నిజాలు చెప్తున్నాను అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, తిక్కమక్క అవుతున్నారంటే డెఫినెట్గా వీడియో షేర్ చేయండి. సరే, ఇక్కడ జాబ్ ప్రిపేర్ అవుతూ అంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చా, లేదా జాబ్ మానేయాలా, ఇప్పుడు దీని మీద నేను డిస్కస్ చేస్తాం. సో ఎవరైనా జాబ్ని కోరుకుంటానికి కారణం ఏంటి? రెండు ఉంటాయండి నాకు తెలిసినంత వరకు. ఒకటి వచ్చేసి పవర్, ఒకటి వచ్చేసి పైసా. ఓకే, సో పవర్లో మనకి ఇంకొన్ని ఉంటాయండి. అంటే పవర్ వస్తే డెఫినెట్గా మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ ఈ పవర్తో మనం ఏంటంటే సోషల్ సర్వీస్ని విపరీతంగా, అంటే ఒకవేళ మీరు పబ్లిక్ మెన్గా ఉండాలంటే సో ఈ పవర్ని వాడుతూ మీరు మంచి సోషల్ సర్వీస్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చేయాలంటే డెఫినెట్గా మనం పోలీసులోకి వెళ్ళాలి. ఓకే, నువ్వు అడ్మిషన్ చేయాలంటే డెఫినెట్గా మనం చూసిన గ్రూప్ 2 సర్వీసెస్ కానీ గ్రూప్ 3 సర్వీసెస్ కానీ గ్రౌండ్ లెవెల్లో పథకాలు జనాలకు పంచాలనుకున్నాడు ఇక్కడ. సో రెండోది పైసా. పైసాని ఎందుకు అంత పర్ఫెక్ట్గా రాస్తానంటే డెఫినెట్గా నువ్వు కానీ నీ ఇల్లు కానీ బతకాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే వేరే ఏ పని చేసినా డబ్బులు వస్తాయి, బట్ గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుందని ఒక ధీమా మన అందరిలో ఏర్పడింది. ఓకేనా? అంటే ధీమా రావడానికి కారణం ఏంటంటే కోవిడ్-19. ఆ టైంలో చాలా జాబ్స్ వెళ్ళిపోయినా గవర్నమెంట్ జాబ్స్ వల్ల ఇట్లా ఒక రకమైన అవేర్నెస్ చాలామందికి వచ్చింది కూడా మనకి. సరే, ఇప్పుడు రెండు రకాల మనుషులు నేను మాట్లాడబోతున్నా. సో ఫస్ట్ కేసులో నేను ఏం మాట్లాడుతున్నా అంటే, సో జాబ్ ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ జాబ్ అంటే జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలా, జాబ్ మానేయాలా? ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మానేయాలా అనే వీళ్ళ కోసం నేను మాట్లాడతా. ఓకేనా? మీరు మానేయాలా, మానేయొద్దా? ఒకవేళ మీ శాలరీ 50K నుండి 1 lakh కనుక ఉంటే మీరు మానేయాలా అంటే నేనైతే మ్యాక్సిమం మానేయొద్దని చెప్తా. ఒకవేళ మానేయాలని ఎప్పుడు చెప్తా అంటే, మీరు మీ ఇంటికి డబ్బులు పంపకున్నా కూడా మీ అంతటా మీరు ఒక 2 నుండి 3 సంవత్సరాల పాటు నేను సస్టైన్ సార్ అన్నప్పుడు మీరు మానేయండి. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, మీరు కొట్టే జాబ్ అది కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ మీ అల్టిమేట్ లక్ష్యం అనుకుంటే సో ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకొని దాని ప్రకారంగా మీరు మానేయండి అని చాలా బాగా చెప్తా. అండ్ మీ కెపాసిటీ కూడా చూసుకోండి. దాంతోపాటు ఒక ఉత్తమమైన ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో మన హన్మకొండ చుట్టుపక్కల ఉంటే మన అకాడమిక్ రండి. ఎందుకంటే 4 monthsలో ఫినిష్ చేయడం కాదు, ప్రతిరోజు టాపిక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. మీకు నమ్మకం లేకపోతే వచ్చి స్టూడెంట్స్ని అడగండి, వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. ప్రతిరోజు టాపిక్ టెస్ట్ కండక్ట్ అవుతుందా, అవ్వట్లేదా, స్టాండర్డ్స్ మీట్ అవుతుందా, అవ్వట్లేదా. బయట అసలు డబ్బా టెస్ట్లు కాదండి, ఇక్కడ టెస్టులు చూడండి మొత్తం కంప్లీట్ వేరే ఉంటాయి. ఓకే, సో ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని వెతుక్కోండి, లేదంటే ఆన్లైన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆన్లైన్ సర్వీసెస్ వాడుకోండి, ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి. సో చూజ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్తుంటుంది. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే 2029లో ఎలక్షన్స్ మనకు ఉన్నాయి. సో అంటే ఈ 2027 అండ్ దాంతోపాటు 2028 ఈ రెండు కూడా నీ గోల్డెన్ పీరియడ్సే. కాబట్టి నువ్వు మానేయొచ్చు అంటే మానేయొచ్చు అని చెప్తా. లేదు నా స్థాయి మామూలే, నాకు ఈ జాబ్ పర్ఫెక్ట్ అంటే నువ్వు హ్యాపీగా కంటిన్యూ చేయి, తప్పు లేదు. ఓకేనా? కానీ 2-3 సంవత్సరాలు నీ ఫ్యామిలీ నీ మీద బర్డెన్ అవ్వకుండా నువ్వు ఇక్కడ సో నువ్వు తీసుకున్న కొన్ని కోచింగ్కి అదొక 10,000 to 15,000 అనుకో, దాంతోపాటుగా రూమ్ రెంట్ అనేది ఒక 5,000 అనుకో, దాంతోపాటు నీ ఖర్చులు ఒక 2,000 అంటే 7,000 into 24 months ఇంత డబ్బు నీ దగ్గర ఉంది. సో ఈ డబ్బు నీకు ఉందంటే హ్యాపీగా మానేయి. ఓకే, నేను అప్పుడు ఏమన్నా సరే. నెక్స్ట్, మేము మానేయలేము, అలానే ప్రిపేర్ అవుతాం, మరి మేమేం చేయాలి? జనరల్గా ఎవరైనా కూడా మార్నింగ్ 9 o'clock వెళ్తే మళ్ళీ మీరు ఇంటికి తిరిగేసరికి 7 అవుద్ది. జనరల్గా చెప్తున్నా 7 అవుద్ది. మరి మేము ఎలా చేయాలి? ఇక్కడ మీకు 2 హాలిడేస్ ఉంటాయండి, ఒకటి సాటర్డే ఉంటుంది, ఒకటి సండే ఉంటుంది. సో మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే, ఇక తప్పదు, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అందరితో పోల్చుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయాలి. ఆ వర్క్ ఏంటని చెప్తే ఇప్పుడు సో సాటర్డే సండేస్ మాత్రం డెఫినెట్గా మీరు ఇక్కడ 12 hours, ఇక్కడ 12 hours, మొత్తంగా 24 hours మీరు ఈ వీక్లో చదవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇంత హెక్టిక్ టైం టేబుల్ అయినా కూడా మీరు ఇక్కడ కొంచెం టైంని కేటాయించుకోండి. మీ మమ్మీ కానీ మీ వైఫ్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి పనులప్ప చెప్పి మీరు మార్నింగ్ ఇక్కడ ఒక 6కి లేచిన మీరు 6:30 నుండి 8:30 వరకు ఇక్కడ ఒక 2 hours చదివే ప్రోగ్రామ్ పెట్టుకోండి. అండ్ 7 తర్వాత ఇంటికి వచ్చి రిలాక్స్ చేసేసరికి 8:30 అవుద్ది.
8:30 నుంచి మళ్ళీ 10:30 వరకు రిలాక్స్ అవుతూ ఇక్కడ కొంచెం చదువుకోండి. ఇక్కడ ఒక 2 అవర్స్, ఇక్కడ ఒక 2 అవర్స్. ఈ 2 అవర్స్ మీరు జిఎస్ చదువుకోండి, ఇక్కడ 2 అవర్స్ క్వాంట్ చేసుకోండి. ఓకేనా? సో దాంతోపాటుగా మధ్యలో ఆఫీస్లో కానీ టైం దొరికితే ఒక అర్ధ గంట షైనీ డే మ్యాగజైన్స్ కానీ మన కరెంట్ అఫైర్స్ కానీ ఏదో ఒకటి ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఫ్లోయింగ్ కాన్సెప్ట్ కింద. బట్ ఇక్కడ సాటర్డే సండే మాత్రం ఫుల్ ప్రెషర్గా 12 అవర్స్ ఇచ్చుకోండి. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇలా ఎప్పటివరకు ప్రిపేర్ అవుతారంటే నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రిపేర్ అవ్వండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక గ్రాండ్ టెస్ట్ కంటే ముందు టాపిక్ టెస్ట్లే ప్రిఫర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఓటమికి ప్రధానమైన కారణంలో ఇదే మిగులుతుంది. గ్రాండ్ టెస్ట్ల కంటే ముఖ్యంగా టాపిక్ టెస్ట్లకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏ టాపిక్లో ఎంత యాక్యురసీ నీకు ఉందో ఫస్ట్ తెలుసుకో, నీ బలం ఏంటో తెలుసుకో, నీ బలహీనత ఏంటో తెలుసుకో, ఎందులో ఎక్కువ స్కోర్ పోతుంది, దీన్ని ముట్టుకుంటే టైం నీకు వేస్ట్ అవుద్ది. ఇవన్నీ విషయాలు ఫస్ట్ తెలుసుకో. కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకి ర్యాంకింగ్ టెస్ట్ అని, డెసిషన్ మేకింగ్ అని, డైస్ అని, బ్లడ్ రిలేషన్స్ అని, డైరెక్షన్స్ అని, ఇట్లా కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ వచ్చిందంటే మన పాకెట్లో 1 మార్క్ పడ్డట్టే. అలాంటి ఏరియాస్ అన్నీ ఒక దగ్గర రాసుకో. సార్ నాకు ఇంకా అవి తెలియదు అని అంటే కింద కమెంట్ చేయండి, దానికోసం నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను నేను. సో ఇలా చూసుకోండి. ఓకేనా? సో ఇది జాబ్ మానేయాలనుకున్న వాళ్ళకి, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది టైం టేబుల్. సరే, జాబ్ మానేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏ బర్డెన్ లేదు, మీ చేతిలో ఫుల్ టైం ఉంది, 24 అవర్స్ నీకే. సో ఇక్కడ ఏంటంటే దయచేసి ఇన్స్టాగ్రామ్ తీసి వాట్సాప్ కూడా ఎలా మెయింటైన్ చేస్తావు అంటే ఒక దొంగ నెంబర్ పెట్టుకో. ఆ నెంబర్ నీ ఫ్రెండ్స్కి కానీ ఎవరు కానీ దొరకద్దు. నువ్వు ఉన్నావు భూమి మీద అన్న విషయం కూడా నీ ఇంటికి కూడా అర్థం కావద్దు. అలా ఒక 6 మంత్స్ నువ్వు బ్రతుకు. ఓకేనా? ఇక్కడ నేను చెప్తుంది ఖచ్చితంగా ఫాలో అవ్వు. నేను నీకు 100 days ప్లాన్ ఒక వీడియో చేస్తాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఆ వీడియోకి వెళ్ళి మళ్ళీ చూడు. ఆ డైలీ 12 అవర్స్ ఎంత ఎఫెక్టివ్గా వాడుకోవాలో అక్కడ నేను క్లారిటీగా చెప్పా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు వీలైతే ఆఫ్లైన్ తీసుకోండి. ఆన్లైన్ కంటే ఇదే ఉత్తమం అంట. లేదు నాకు వీలవ్వదంటే ఆన్లైన్ తీసుకో. ఈ 2 కోర్సులో ఏదో కోర్సు నువ్వు అయితే ఇక్కడ తీసుకొని డైలీ 12 అవర్స్ ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ అవ్వు. ఎందుకంటే నువ్వు అన్నీ మానేసి వచ్చినావు కాబట్టి మిగతా వాళ్ళకంటే నువ్వు అడిషనల్గా పరిగెత్తాలి కాబట్టి ఈ టైం నీకు కావాలి. ఇఫ్ యు ఆర్ బిగినర్ అండ్ యూ డోంట్ నో ఎనీథింగ్, సో డెఫినెట్గా ఈ టైంని నువ్వు ఫాలో అవ్వు. నేను ఆల్రెడీ ఈ వీడియో చేస్తా, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. సో ఫినాన్షియల్గా నీ కుటుంబానికి నువ్వు బర్డెన్ అవ్వట్లేదు. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మీ ఫినాన్సే మ్యాటర్. ఇక్కడ అంటే డబ్బులు ఉంటేనే మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా సస్టైన్ అంటే డబ్బులు ఉండాల్సిందే. సో ఇదేంటంటే మీరు ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా, మీకు మీరు బర్డెన్ కాకుండా, మీకున్న చిన్న కోరికలు కూడా మీరు చంపుకోకుండా, సో అలా మెయింటైన్ అవుతూ ఉండండి. ఇది నేను జాబ్ చేస్తూ లేదంటే జాబ్ మానేయాలి అని అనుకున్న వారికి నేను ఇస్తున్న సలహా. ఫైనల్ సమ్మరీ ఏంటంటే, జాబ్ మానేయాలనుకున్న వాళ్ళు ఒక 2 yearsకి చూసుకోండి. 2 yearsకి మీరు జాబ్ చెయ్యకపోయినా మీకు ఏం ప్రాబ్లం కాదు. 2 years తర్వాత మీరు వెళ్ళినా కూడా మీకు జాబ్ మీకు చేతికి వస్తుంది. అండ్ 2 years వరకు జాబ్ చేయకుండా కూడా హ్యాపీగా సస్టైన్ అవుతుంది సార్ అనుకున్న వాళ్ళకి. ఓకేనా? సో జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటే మ్యాక్సిమం ఫ్యామిలీ బర్డెన్స్ కానీ, పెళ్ళి కానీ, పిల్లలు ఉండి కానీ ఇట్లా ఉంటుంటే, సో నేను చెప్పిన టైం చూసుకోండి. ఓకేనా? ఈ టైం మాత్రం డెఫినెట్గా మిస్ చేయకండి. ఇంకే డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్ మీకోసం వెయిట్ చేస్తుంది. మీకు ఇంకా సార్ నాకు ఇంకా క్లారిటీ రాదు, ఈ టాపిక్ మీద క్లారిటీ రాదంటే డెఫినెట్గా అడగండి. ప్రతి కామెంట్కి నేను డెఫినెట్గా స్పందిస్తాను. సో మీ కామెంట్కి నా ప్రతిస్పందనలో భాగంగా ఇప్పటికి చాలా వీడియోస్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏ చిన్న డౌట్స్ అండ్ బేబీ సిట్టర్స్ అంటే చిన్నపిల్లల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, సో అందరి మధ్య నుండి ప్రిపేర్ అవ్వాలనుకున్న ఆడవాళ్ళ కోసం కానీ, ఏదైనా సరే మీరు ఏదైనా నన్ను అడగండి, డెఫినెట్గా చేసి పెడతా. అండ్ కంటెంట్ చూడండి. సో దీంతో పాటు మనం ఇస్తున్న కంటెంట్ కూడా చూడండి. ఆ కంటెంట్లో ఉన్న క్వశ్చన్స్ కానీ, పీవైక్యూస్ కానీ, ఎంసీక్యూస్ కానీ ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. సో ఇవన్నీ డెఫినెట్గా అవ్వండి. అండ్ విజయం మిమ్మల్ని చేరడం అది 100% ట్రూత్. కానీ ఎవరైనా 100 days ప్లాన్ ఇలా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఆ వీడియో లింక్ ఇస్తున్నా, చూడండి. సో ఇది గైస్ ఈ రోజుకి సంబంధించిన ఒక సో మీతో ఎంగేజ్ అవుతున్న వీడియోస్లో భాగంగా మీ కామెంట్కి నా ప్రతిస్పందనలో బాగా నేను ఇచ్చిన ఒక రియాక్షన్. సో ఇంకేమన్నా కూడా కామెంట్ బాక్స్లో మీకోసం వెయిట్ చేస్తుంది. యూ కెన్ ఆస్క్ మీ మోర్. థ్యాంక్ యూ. ఇట్స్ యువర్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. థ్యాంక్ యూ.